హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ప్రేమలో పడేసావే' ఎపిసోడ్ 34. పొద్దున తనని టీచ్ చేసిన బ్యాచ్ ఆ లైన్‌లో కనిపించకపోవడంతో యుక్త ఇక మళ్ళీ వాళ్ళు రారులే అనుకొని ఇంటికి వెళ్ళిపోయింది. కానీ మరుసటి రోజు మళ్ళీ యుక్త వెళ్ళే టైంకి ఆ బ్యాచ్ అక్కడే ఉన్నారు. యుక్తకి వాళ్ళని చూడంగానే ఒంట్లో వణుకు వచ్చేసింది. తను ఫాస్ట్‌గా నడుస్తూ వెళ్తూ ఉంటే అందులో ఒకడు యుక్త ముందుకు వచ్చి తను ఎటు వెళ్తే అటు అడ్డు నిలబడ్డాడు. "ప్లీజ్ అడ్డు తప్పుకోండి. నేను వెళ్ళాలి. నాకు కాలేజ్‌కి టైం అవుతుంది" అంది యుక్త భయపడుతూనే. "అరె! చెప్పవేంటమ్మాయి? లేటయితే నేను డ్రాప్ చేస్తాను కదా నా బైక్ పైన. వెళ్దాం రా" అని యుక్త చెయ్యి పట్టుకోపోయాడు వాడు. కానీ యుక్త 2 అడుగులు వెనక్కి వేసి "నేను రాను. ప్లీజ్ అడ్డు తప్పుకోండి. నేను వెళ్ళాలి" అంది. "అరె! నేను లిఫ్ట్ ఇస్తాను అంటే వద్దంటావేంటమ్మాయి? నీకు కావాలి అంటే ఈ ఒక్క రోజేంటి లైఫ్ లాంగ్ నీకు లిఫ్ట్ ఇస్తాను ఏంటి? ఓకేనా" అని కన్ను కొట్టాడు ఆమెకి. అప్పటికే యుక్తకి భయంతో కంట్లో నీళ్లు వచ్చాయి. వాళ్ళు అందరూ యుక్తాని చూసి నవ్వుతూ "అరె! మా వాడంట లిఫ్ట్ ఇస్తాడంట. నీకు ఒప్పుకోవడానికేంటి? వెళ్ళు వెళ్ళు" అని వాళ్ళు నవ్వుతున్నారు. యుక్త వాళ్ళందరినీ చూసి భయపడుతూ అతడి పక్క నుండి ఫాస్ట్‌గా వెళ్ళి ఆటో ఎక్కేసి కాలేజ్‌కి వెళ్ళిపోయింది. "అరే! ఏంట్రా అలా వదిలేసావు" అని వాడి వెనక ఉన్న పనికిమాలిన బ్యాచ్ అంతా అన్నారు. వెళ్ళనివ్వండ్రా, ఎక్కడికి వెళ్తుంది? రోజూ ఇదే రూట్‌లో వస్తుంది కదా! తర్వాత చూద్దాంలే తన సంగతి అని వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాలేజ్‌కి వెళ్ళిన యుక్తకి ఎంతకీ వణుకు తగ్గదు. క్లాసెస్ అన్నీ కూడా ఏదో విన్నాను అంటే విన్నాను అన్నట్టు విని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళు ఈవినింగ్ ఉండడం లేదు. డైలీ మార్నింగే ఉంటున్నారు అక్కడ. ఇక ఇలా కాదు అని డ్రైవర్‌కి కూడా కాల్ చేసింది. కానీ పాపం అతడికి ఇంకా జ్వరం తగ్గలేదు. హాస్పిటల్‌లోనే ఉన్నాను అని చెప్పడంతో ఇప్పుడు ఎలా అని తనలో తనే అనుకుంటుంది యుక్త. అయినా ఇలా కాదు, రేపటి నుండి కాస్త ముందుగానే వెళ్ళిపోవాలి. కరెక్ట్‌గా వాళ్ళు అదే టైంకి ఉంటున్నారు. వాళ్ళు రాకముందే రేపు కాలేజ్‌కి వెళ్ళిపోతాను అని అనుకుని పడుకుంటుంది. ఆ రోజు రాత్రికి తను పడుకున్న గంటకి సరిగ్గా అభి అప్పుడే కాల్ చేస్తాడు యుక్తకి. నిద్ర మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అంది ముద్దుగా. ఓయ్ పడుకున్నావా అన్నాడు అభి. హా అభి గారు నిద్రొచ్చేసింది. డిన్నర్ చేశారా మీరు? హా ఇప్పుడే అని 1 మినిట్ అని వీడియో కాల్ చేశాడు అభి. యుక్త అలాగే పడుకొని వీడియో కాల్ ఆన్ చేసి అభిని చూస్తుంది సైడ్‌కి పడుకొని. ఏమైందే? ఏడ్చావా? నీ మొహం అలా ఉంది అని అడిగాడు అభి అనుమానంగా. నేను ఏడవలేదు అభిగారు. పడుకున్నాను కదా! మీకందుకే అలా అనిపిస్తున్నట్టుంది అంది యుక్త. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అని కళ్ళు ఎగరేశాడు అభి. అరె! ఇంకా ఏముంటుంది అభిగారు. నేను చక్కగా కాలేజ్‌కి వెళ్ళి వచ్చి బుద్ధిగా తిని పడుకుంటే మీకు లేనిపోని అనుమానాలు అన్నీ వస్తున్నాయి అంది బుంగమూతి పెట్టుకొని. అరె! నేను క్యాజువల్‌గా అన్నానే అని నవ్వుతూ అన్నాడు అభి. అభిగారు అంది యుక్త స్వీట్‌గా అభినే కన్నార్పకుండా చూస్తూ. హ్మ్. ఏంటే? అన్నాడు అభి యుక్త కళ్ళల్లోకి చూస్తూ. మిస్ యూ అభిగారు. మీరెప్పుడు వస్తారు? అంది ఏడుపు ఆపుకుంటూ. యుక్త ఏడవకే. నిన్నలా చూస్తే నాకంతా ఏదోలా ఉంటుంది. ప్లీజ్ మా అమ్మ కదూ త్వరగా వచ్చేస్తానే ఈ వర్క్ అయిపోగానే. నువ్వు మాత్రం ఏడవకే అన్నాడు అభి యుక్తని బుజ్జగిస్తూ. అలాగే అంది యుక్త చేతులతో కన్నీళ్లు తుడుచుకుంటూ. గుడ్. ఇంకా ఏంటి? అని అడిగాడు అభి. ఏం లేదు బోరింగ్‌గా ఉంది అని చెప్పింది యుక్త. ఎందుకే? ఏముంది? పొద్దున్నే లేవడం, కాలేజ్‌కి వెళ్ళడం, బుక్స్ రాయడం, ఇంటికి రావడం, మళ్ళీ వాటిని చదవడం. ఇదంతా పెద్ద తలనొప్పి అయిపోయింది అభిగారు నాకు అంది యుక్త మొహం అదోలా పెట్టుకొని. అరె! చదవడం కూడా పెద్ద తలనొప్పి అంటే నీకు?
ఆ! వాటన్నింటిని ఎవరు చదువుతారు అబ్బి గారు? నాకస్సలు ఇష్టం లేదు. నాకు చదవాలని కూడా లేదు తెలుసా? అంది యుక్త. మరి ఎందుకొచ్చావే హైదరాబాద్‌కి? హా! మీకోసమే వచ్చాను లెండి. అవునా? అన్నాడు అభి హ్యాపీ స్మైల్ చేస్తూ. అంత లేదు. నేనేదో 4 రోజులు ఉండిపోదామని వచ్చాను. కానీ మీరు నన్ను ఇక్కడే ఫిక్స్ చేసేశారు కదా! అంది. నువ్వు రాకపోయినా నేను రప్పించేవాడిని అని చెప్పాను కదే నీకు. మరి ఇప్పుడు కూడా నన్ను మీతో తీసుకెళ్తే అయిపోయేది కదా! నాకిక్కడ ఒక్కదానికే ఉండాలని లేదు అంది. నేను వచ్చింది ఆఫీస్ వర్క్ మీదే వెకేషన్‌కి కాదు. అయినా ఈసారి వచ్చే అప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను నిన్ను. ఓకేనా? నిజమా అభి గారు? అంది యుక్త సంబరంగా. నిజం మన్నమ్మా. అవును అభి గారు. నా నిక్‌నేమ్ మీకెలా తెలుసు? ఎలా తెలుసేంటే పిచ్చి మొహం. నిన్ను ఇంట్లో అందరూ అదే పేరుతో పిలుస్తారు కదే! హ్మ్. అవును కదా! సరేలెండి. మరి ఈరోజు వర్క్ అయిపోయిందా? అని అడిగింది యుక్త. అయ్యింది. ఇప్పుడే డిన్నర్ చేసి నీకు కాల్ చేశాను. నువ్వేం చేస్తున్నావు? అని. కానీ నీ నిద్రని డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా నేను అన్నాడు అభి. అలా ఏం లేదు అభి గారు. ఇప్పుడే పడుకున్నాను నేను కూడా. ఓకే యుక్త. నేనొచ్చే వరకి జాగ్రత్తగా ఉండు. ఏదైనా ప్రాబ్లమ్ అయితే నాకు కాల్ చెయి. సరేనా? అంతా ఓకే కదా నీకక్కడ? అని అడిగాడు అభి లాస్ట్‌లో. అభి అలా అడగగానే తనని ఏడిపిస్తున్న వాళ్ళ గురించి చెప్పాలి అనిపించింది. కానీ మళ్ళీ అక్కడ ఉన్న అతడిని టెన్షన్ పెట్టడం ఎందుకులే అని ఇక్కడంతా బానే ఉంది అభి గారు. మీరేం కంగారు పడకండి నా గురించి అంది యుక్త చిన్నగా నవ్వుతూ. ఓకే. బాయ్. ఇక పడుకో రేపు ఫ్రీ టైమ్‌లో కాల్ చేస్తాను అని అభి కాల్ కట్ చేశాడు. యుక్త కూడా బాయ్ అభి గారు గుడ్ నైట్ అనేసి మళ్ళీ పడుకుంది. ఆ రోజు రాత్రి అభితో మాట్లాడి నిద్రపోయింది. ఇక యుక్త. మరుసటి రోజు కాస్త భయంగానే ఆటో కోసం నడుచుకుంటూ వెళ్తుంది యుక్త. ఇప్పటికి తను ఆటోలో వారం నుండి కాలేజ్‌కి వెళ్తుంది. కానీ యుక్త ఆటోలో వెళ్తున్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు వాళ్ళు ఉండకూడదు అని కాస్త ముందుగానే బయలుదేరినా కూడా వాళ్ళంతా ఆ లైన్‌లోనే ఉంటారు. రోజు యుక్తాని ఏడిపించేవాడు. ఆమె ముందరకి వచ్చి, "ఏంటి పాప ఇలా రోజు నేను డ్రాప్ చేస్తా అన్నా కూడా నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏ న నేను నచ్చలేదా?" అని అడిగాడు. "మీరిలా రోజు నన్ను ఏడిపించడం ఏం బాగోలేదండి. తప్పుకోండి ముందు" అంది యుక్త. "ఏంటి పాప ఇవాళ నోరు లేస్తుంది? నిన్నేమి అనట్లేదు అనా? ప్లీజ్ మీరిలా చేయడం నాకేమీ నచ్చట్లేదు. నా పాటికి నన్ను వెళ్ళనివ్వండి దయచేసి" అంది. ఒక్కసారి మరి నా బైక్ పైన రావచ్చు కదా పాప వదిలేస్తాను" అన్నాడు వాడు. ఆ మాటకి కోపంగా అతడి వైపు చూసింది యుక్త. "ఏంటి పాప కోపంగా చూస్తున్నావు? రా ఏం కాదు వెళ్దాం" అని యుక్త భుజానికి ఉన్న బ్యాగ్ లాక్కొని యుక్త చేయి పట్టి లాగాడు వాడు. "ప్లీజ్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి" అని ఏడుస్తూ ఉంది యుక్త. "అరె! డ్రాప్ చేస్తాను అంటే ఏడుస్తున్నావేంటి? ఇన్ని రోజులుగా అడుగుతున్నాను. ఒక్క రోజుకి నాతో రావచ్చు కదా అమ్మాయి" అని వాడు వెక్కిలిగా నవ్వుతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న కొందరు "ఎందుకు అలా అమ్మాయిని ఏడిపిస్తున్నారు" అని అనడంతో ఆ బ్యాగ్ యుక్త చేతిలోకి విసిరి ఇక వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. "రేపు చూసుకుందాంలే మనం. ఇప్పుడు నువ్వు కాలేజ్‌కి వెళ్ళిపో" అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక ఆ రోజుకి కాలేజ్‌కి కూడా వెళ్ళబుద్ధి కాలేదు యుక్తకి. ఏడ్చుకుంటూ మళ్ళీ రిటర్న్‌లో ఇంటికి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. అభికి చెప్పి అతడిని టెన్షన్ పెట్టాలి అని అనుకోలేదు యుక్త. ప్రశాంత్‌కి ఫోన్ చేసింది. చూసి మధ్యాహ్నం వరకి. "హలో! బన్నీ చెప్పవే" అన్నాడు ప్రశాంత్ ఫోన్ లిఫ్ట్ చేసి. "బావ ఎక్కడున్నావు నువ్వు" అని అడిగింది యుక్త. యుక్త వాయిస్‌లోని చేంజ్‌ని కనిపెట్టేశాడు ప్రశాంత్. బన్నీ "ఏమైందే నీ వాయిస్ ఏంటి అలా ఉంది" అని అడిగాడు కంగారుగా. "ఏం లేదు బావ నువ్వొకసారి నా దగ్గరకొస్తావా" అని అడిగింది యుక్త. "ఏమైంది?"
నువ్వు ఇంటికి రా, వచ్చాక చెప్తాను బావ. సరే నేను వస్తానుండు అని ప్రశాంత్ వెంటనే ఆఫీస్ నుండి యుక్త దగ్గరికి బయలుదేరాడు. ప్రశాంత్ యుక్త దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కతే హాల్లో కూర్చొని ఉంది డల్‌గా ఎటో చూస్తూ. ప్రశాంత్ ఫాస్ట్‌గా యుక్త దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చొని బన్నీ, ఏమైందిరా? అంత అర్జెంట్‌గా కాల్ చేసి రమ్మన్నావు. ఏం జరిగింది? అని అడిగాడు. యుక్త ప్రశాంత్‌ని చూడగానే ఏడుపు ఆపుకోలేక బావా అని ప్రశాంత్‌ని పట్టుకొని ఏడుస్తుంది. బన్నీ, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? అది బావా ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.